గడచిన వారం రోజులుగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పైన అపచారకర వ్యాఖ్యలు, అపచారకర ప్రచారం సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చేయటం అనేటువంటిది దురదృష్టం. వారు ఒక వ్యాఖ్య చేశారు. సెప్టెంబర్ నెలలో ఆయన ఎన్డీఏ మీటింగ్లో కడాన జంతు కొవ్వు కలిపి లడ్డు ప్రసాదాలు తయారు చేశారు అనేటువంటి మాట. దానిపైన ఆయనే ఒక సిట్ నియమించారు. ఆ సిట్లో అనుమానాల మీద, ఆ సిట్ ఏదైతే ఉందో ఆయన నియమించిన సిట్ మీద సుప్రీంకోర్టు ఈ అధికారుల ఇద్దరి నుంచి మరింకొక ఇద్దరు అధికారులని సిబిఐ నుంచి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఇచ్చి 5గురితో నిజ నిర్ధారణ చేయమని చెప్పారు. నిజ నిర్ధారణ జరిగింది. అందులో జంతు కొవ్వు అనేటువంటి జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కొవ్వు కానీ కలవలేదు అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానిలో గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవాలు కాదని సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఎన్డీడీబీ కానీ, ఎన్డీఆర్ఐ కానీ. ఇక్కడ నేనొక్కటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రజల్ని, శ్రీవారి భక్తుల్ని. శ్రీవారి భక్తుడు ఎవరైనా కూడా శ్రీవారికి అపచారం జరిగింది, శ్రీవారి ప్రసాదంలో ఒక కళంకితమైనటువంటి అపచారం జరిగింది అని ఒక ప్రచారం జరిగిన తర్వాత, ఆ ప్రచారం చేసినటువంటి వ్యక్తి సాక్షాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఎవరైనా జరగలేదు అని రిపోర్ట్ వచ్చినప్పుడు, మరొకసారి చెప్తున్నాను, అది జరగలేదు, జంతు కొవ్వు కలవలేదని రిపోర్ట్ వచ్చినప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. స్వామివారే అది ఆ కళంకాన్ని తొలగించాడు, నిజాన్ని నిర్ధారణ చేశాడనేటువంటి ఒక భక్తిభావాన్ని కనపరుస్తారు. ఇక్కడ నేను చెప్తున్నది భక్తులారా, ప్రజల్ని కూడా కోరుతున్నది, ఈయన రాజకీయ భక్తుడు. చంద్రబాబు నాయుడు గారికి భక్తిభావం దేనికోసమనంటే రాజకీయాల కోసమే ఆయన భక్తుడిగా మారతాడు తప్ప ఆయన మనసు నిండా నాస్తికత్వం ఉందా లేకపోతే స్వార్థం ఉందా ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుచేత ఆయన రాజకీయాల కోసం ఎవరిపైనైనా నిందలు వేస్తారు. సాక్షాత్తు తనకి పిల్లనిచ్చినటువంటి మామగారైన ఎన్టీ రామారావు గారిపైనే అనేక నిందలు వేసి ఆయనపైన అనేక కథనాలు రాయించి ఆనాడు, ఈనాడు కానీ ఇతర పత్రికల్లో ఆయనపైన చాలా దుష్ప్రచారం చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పరమతుస్తుడిగా చూపించాలని, మానవత్వానికి ఎక్కడ విలువలు లేకుండా ఆయనపై చేస్తున్న నిందారోపణ ఏదైతే ఉందో దానిలో నిజాలు లేవని, ఏదైతే రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు మళ్ళీ రీరూట్ అయి వైష్ణవి డైరీ పేరున తిరుమలకి చేరితే దానితో లడ్డూలు తయారు చేయించారని చెప్పినటువంటి వాస్తవ కథనాలు ఉన్నాయి. మీరు ఇంకొక అడుగు ముందుకు వేసి ఎంత అంటే స్వామివారి పట్ల ఎంత తీవ్రమైన అపచారకర వ్యాఖ్య చేస్తున్నారంటే, స్వామివారి ప్రసాదం పట్ల ముందు కడాన జంతుకోవన్నారు, మరలా ఇప్పుడు ఏమంటున్నారు, టాయిలెట్ క్లీన్ చేసేటువంటి హార్పిక్ని వాడారంటున్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది! మీరు భక్తుల మనోభావాల మీద మీకేమైనా కనీసమైనటువంటి గౌరవం ఉందా? ప్రసాదం అంటే ఏమిటి? ఏదైనా ఒక పొంగల్ ఉంటుంది, దైవానికి నివేదన చేసిన తర్వాత అది ప్రసాదంగా మారుతుంది. నీరే కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీర్థంగా మారుతుంది. అది వస్త్రమే శేషవస్త్రంగా మారుతుంది. మీరు రాజకీయ భక్తుడిగా మారిపోయి స్వామివారు నన్ను ప్రశ్నించడు కదా అనేటువంటిది, అంటే మీలో ఉన్నటువంటి ఆ నాస్తికత్వం, లేకపోతే మరి భక్తి లేదు అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏంటి? ఎవరైనా భక్తుడు స్వామివారి పట్ల ఒక అపచారకర వ్యాఖ్య విన్న తర్వాత అది వాస్తవం కాదని తేలితే ఆ భక్తుడి యొక్క మనసు చాలా ఆనందం పొందుతుంది. కానీ అది కాదని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డటువంటి వ్యక్తుల్లో ఈ కూటమి నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ,
లేకపోతే ఎవరైతే దీన్ని సమర్థిస్తున్నటువంటి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, వీరందరూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో భక్తుల మానసిక స్థితిని వీరిప్పుడు కూడా పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడుతున్నారు. ఈ మాటలు చాలా బాధాకరము. ప్రతి దానిలోనూ క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు ఎక్కడైతే ఈ జంతు కొవ్వు అనేటువంటి అవశేషాలు లేవు అనేటువంటిది. సరే, బోలే బాబా డైరీ నిబంధనలు సడలించి తెచ్చారంటే అది 2018లోనే బోలే బాబా డైరీని సందర్శించింది, దానికి అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వమే, అప్పుడున్నటువంటి ఈవో గారే. మరలా అదే ఈవో గారిని మళ్ళీ మీరు నియమించారు. ఇవాళ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన తొలగించారు. మధ్యలో ఉన్నటువంటి శ్యామలరావు గారు, ఆయన ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాడు ఇది కేవలం వనస్పతికి సంబంధించినటువంటి అడల్ట్రేషన్ ఉందని. ఇవాళ అడల్ట్రేషన్ అంటే భక్తుడు మనసు విరిగిపోదు కనుక దానికి మళ్ళీ యాడింగ్ ఫ్లేవర్ ఏం చేస్తున్నారు మీరు? హార్పిక్ని తీసుకొస్తున్నారు. మరి మీ హెరిటేజ్లోనే దీనికి సంబంధించినటువంటి వాడతారనేటువంటిది సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇది సోషల్ మీడియా ఇవ్వండి, ఆకాశవాణి మొత్తం చెప్పేస్తుంది, నిజాలన్నీ బయట పెట్టేస్తుంది. మీరు నిన్నేం మాట్లాడారు, మొన్నేం మాట్లాడారు? ఎందుకు మీరు 17వ తారీఖున సెప్టెంబర్ నెలలో గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదాలు అద్భుతం అమోఘం అన్నారు, అదే నెయ్యితో చేసినవి. మరి 19వ తారీఖు రిపోర్ట్ వచ్చిన తర్వాత అబ్బబ్బా అపచారం జరిగిందన్నారు. 2 మాటలు మీరే చెప్పారు, అది సోషల్ మీడియాలో మీరు ట్వీట్ చేసినటువంటి ట్వీట్లో అవి కనపడుతున్నాయి. మరి దీన్ని మీరు ఎందుకు గుర్తించుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమి నాయకులు నేను అడుగుతున్నాను, మీరు మీ రాజకీయ లాభం కోసం లేకపోతే రాజకీయ లబ్ధి కోసం మీరు శ్రీవారికి తీవ్ర అపచారాన్ని తలపెట్టారు. శ్రీవారి భక్తుల యొక్క మనసుల్ని కలచివేస్తున్నారు. శ్రీవారికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తీవ్ర అపచారానికి స్వామివారు ఆయన ఏ విధంగా శిక్షిస్తాడో వారి లేలా. కానీ భక్తుల మనోభావాల్ని గాయపరచకండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. బాధ్యత గల ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడాల్సి ఉండి బాధ్యత రాహిత్యంగా, అంటే దీనివల్ల నాకు లాభం వస్తుందని, దీనివల్ల నాకు మంచి జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారిపైన మతపరమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టాలని ఏ భక్తుడు చేయడు. జగన్మోహన్ రెడ్డి మతాన్ని నమ్ముకుని ఉండొచ్చు, కానీ భక్తితో ఉన్నాడు. మీకు మాదిరిగా రాజకీయ భక్తుడు కాదు ఆయన. రాజకీయాల కోసం ఒకడు మాట్లాడడం, ఇది మీరు రాజకీయ భక్తుడు కనుక శ్రీవారి ప్రసాదంలో ఏదైతే మీరు ఆరోపణ చేశారో అది వాస్తవం కాదని తెలిసిన తర్వాత మీరు రాజకీయ భక్తుడు కాకపోతే సంతోషించేవారు. అమ్మయ్య ఏదో విన్నాం కానీ జరగలేదు, శ్రీవారి మహిమ, ఆయన ప్రసాదాన్ని ఎవరు కూడా కలంకపరచలేరు అనేటువంటి మాట చెప్తారు ఎవరైనా అయితే. కానీ మీరు అది చెప్పలేదనంటే మీరు రాజకీయ భక్తుడు, రాజకీయ ముసుగులో భక్తి ప్రదర్శిస్తూ దాని ద్వారా ప్రజల మనసుల్ని గాయపరిచి లేకపోతే ప్రజల మనసుల్ని కలుషితపరిచి ప్రజల మనసుల్ని తీవ్రంగా బాధించి మీరు రాజకీయ లాభాన్ని పొందాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. వాస్తవాలన్నీ కూడా ఆకాశవాణి రూపంలో, గూగుల్ రూపంలో స్వామివారి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇది చాలా దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మీకు అధికారం ఇచ్చింది, వాళ్ళని మానసికంగాను శారీరకంగాను చట్టాలకి ఒక కొత్త భాష్యాన్ని చెప్తూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులను చేస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్తే భద్రత వస్తుంది గతంలో, కానీ ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్తే బాధింపబడుతున్నాడు ఎవరు? బాధితుడు. బాధితుడికి బాధలు మిగులుతున్నాయి. బాధితుడికి రక్షణ ఇవ్వాల్సినటువంటి వ్యవస్థ బాధితుడికి బాధలు మిగిల్చేలాగా మీరు మీ పాలన సాగుతుందనేటువంటి వాస్తవాన్ని గ్రహించి పాలించండి. ఏది శాశ్వతం కాదు, కానీ మీరు చేస్తున్నటువంటిది నేను చెప్పాను కదా, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఇది కదా మనకందరూ చెప్తున్నటువంటిది. దీనిపైన మీరు రకరకాల ఆరోపణలు చేయటం అనేటువంటిది స్వామివారి పెరుమాళ్ళకు అన్నీ తెలుసు. మీరు చేస్తున్నటువంటిది పెరుమాళ్ల పట్ల అపచారకర వ్యాఖ్యలు, అపచారకర ప్రచారాల వల్లే మీరు ఏదైతే ఆశించి చేస్తున్నారో అది మీకు దక్కదో. ఖచ్చితంగా మీరు ఆశించి చేసే దానివల్ల మీరే నష్టపోతారనేటువంటి విషయాన్ని ఒక శ్రీవారి భక్తుడిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా కలంకితమైనటువంటి ఈ రాష్ట్ర చరిత్రలో శ్రీవారి పట్ల మరి ఎవ్వరూ చేయనటువంటి పెద్ద ద్రోహపూరితమైనటువంటి వ్యాఖ్యల్ని తక్షణమే
తక్షణమే ఆప్ చేయండి. శ్రీవారి పట్ల అపరాధం చేయకండి. అపరాధం చేసేసారు. దాన్ని తప్పించుకోవడానికి మరీ భక్తుల యొక్క మనసుల్ని గాయపరచొద్దని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.